యేసుక్రీస్తు నామములో మీకు నా శుభాలు తెలియజేస్తున్నానండి. ఈరోజు ప్రత్యేకంగా మీ అందరితో మాట్లాడాలని ఆశపడి వచ్చాను. నిజానికి ఈరోజు మా వివాహ దినోత్సవం, మా పెళ్లి రోజు అండి. మరి దైవ సేవకులు అనూప్ ప్రేమ్ గారితో కలిసి మరి 2003 సంవత్సరంలో మా వివాహం జరగడం, మరి 2021లో దైవ సేవకులు ప్రభునందు నిద్రించడం, అవన్నీ మీకు తెలిసిన విషయాలే. అయితే ఈరోజు ఈ మ్యారేజ్ డే సందర్భంగా మీతో కొన్ని విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు ముందుగా నాతో మాట్లాడాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో నుండి మనం గమనించినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు కుటుంబ వ్యవస్థను ఒక సంఘముతో దేవుడు పోల్చినట్టుగా చూస్తున్నాడు. స్త్రీలారా, ప్రభువుకు వలె మీ సొంత పురుషులకు లోబడియుండుడి. క్రీస్తు సంఘమునకు శిరస్సయ్యున్నలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. అంత దేవాతి దేవుడు ఎవరితో సంఘాన్ని పోల్చుకుంటున్నాడంటే ఆయన వరుడుగా ఉంటున్నాడు, వధువు సంఘముగా సంఘాన్ని పోలుస్తున్నాడు. అంటే స్త్రీ పురుషుల యొక్క ఆ కుటుంబ జీవితాన్ని దేవుడు ఎంతగా హానర్ చేశాడంటే, ఎంతగా ఘనపరిచాడు అంటే, మరి ఆ భార్యాభర్తల సంబంధాన్ని, ఆ పెండ్లి బంధాన్ని దేవుడు సంఘానికి దేవునికి మధ్య పోల్చినట్లుగా మనం చూస్తున్నాం. ఈ వాక్యం అంతా మనం ఎప్పుడు ఇన్నవారంగానే ఉన్నామండి. అయితే ఇక్కడ చూస్తే 27వ వచనంలో చూస్తే అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి, అలాగే 31వ మాటలో చూస్తే ఈ హేతు చేత పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరు ఏక శరీరముగా ఉందురు. హల్లెలూయా. ఈ మర్మము చాలా గొప్పది. నేను ఈ మాట విషయంలో మాట్లాడాలనుకుంటున్నానండి. ఏంటి అంటే మరి స్త్రీ పురుషుడు స్త్రీని హత్తుకొనును. ఇది ఏమైందంటే వారిద్దరు ఏక శరీరముగా ఉందురు. హల్లెలూయా. ఈరోజు నా భర్త ఇక్కడ లేడు, దేవుని సన్నిధిలో ఉన్నాడు. కానీ మేమిరువురము వివాహం అనంతరము ఏక శరీరముగా మార్చబడ్డాము. అంటే ఏక శరీరం అంటే మరి నేను కూడా వెళ్ళిపోవాలి కదా, మరి నేను ఇక్కడే ఉన్నాను కదా, తను వెళ్ళిపోయాడంటే ఒక భాగము నా భర్త ఇక్కడ ఉన్నాడు, ఇంకొక భాగం నేను అక్కడికి వెళ్ళిపోయానండి. అంటే ఇక్కడ ఎవరెవరు ఉన్నారంటే సగభాగం నా భర్త ఉన్నాడు, ఇంకొక సగభాగము నేనున్నాను. నా భర్తతో నేను కలిసి ఈ దేవుని పరిచర్య చేస్తున్నాం. ఎలా అంటారు దీన్ని, ఎలా మీరు నిరూపించగలరు అని మీరు అనుకుంటే, మరి నిజంగా ఈ సమాజంలో ఒక భర్త లేని స్త్రీ ఎలా మనుగడ సాగిస్తుందో, ఎంత కష్టమో మీ అందరికీ తెలుసు ప్రియులారా. ఈరోజు ఈ వాక్యం చూస్తున్న అనేక మంది కూడా తమ ప్రియుల్ని లేకపోతే తమ భర్తల్ని కోల్పోయి, దైవ సేవకుల్ని కోల్పోయి మా సేవ పరిచయం చేస్తున్న అనేక మంది సేవకురాండ్రులు కూడా ఉన్నారు. వాళ్ళందరికీ ఈరోజు నేను చెప్పేది ఏంటంటే, దేవుడు మనకు తోడై ఉన్నాడు, దేవుని యొక్క ఆత్మ మనకు తోడైంది. ఇంకొక మాట నేను చూపిస్తానండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 17వ వచనం చూస్తే అటువలే ప్రభువుతో కలుసుకొని వాడు ఆయనతో ఏకాత్మై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మొట్టమొదటిగా మనం ప్రభువుతో కలుసుకున్నప్పుడు ఆయనతో ఏకాత్మ ఉంటాం. భార్యాభర్తలు ఎలాగైతే ఏక శరీరమై ఉన్నారో ప్రభువుతో కలుసుకుని వాడు కూడా ఏక ఆత్మ ఉన్నాడు. ఆ దేవుని ఆత్మ మనకు తోడుగా ఉంది కాబట్టి మరి పరిచర్యలో ముందుకు సాగగలుగుతున్నాం, సమాజంలో ముందుకు సాగగలుగుతున్నాం. ప్రతి విషయంలో దేవుని కృప మనల్ని వెన్నంటుంటుంది. ప్రియ సహోదరులారా, ఎవరు ఎక్కడ దిగులు చెందొద్దండి. మనకు దేవుడు అప్పగించిన పనిని మనం కంప్లీట్ చేద్దాం. దేవుడు మనకిచ్చిన బాధ్యతను మనం కంప్లీట్ చేద్దాం. అనేక మంది ఆత్మలు నశించిపోతున్నారు. వారి కొరకు మొరపెట్టే వారముగా మరి జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటుంది అని వాక్యం సెలవిస్తుందిగా, ఆ జ్ఞానము చొప్పున మనం మందిరాన్ని కట్టుకుందాం, సంఘాన్ని కట్టుకుందాం, ఆత్మల్ని కట్టుకుందాం, అనేక బిడ్డలు సంపాదించే వారిగా. ఎందుకంటే ఒక తల్లిగా మనకు తెలుసు ఆత్మలకి కనే విధానం ఏమిటి, లేకపోతే ఎంత ప్రయాసపడాలి వారి కొరకు. అనేక విషయాలు ఒక స్త్రీగా దేవుడు అనేక విషయాలు మనకు బోధపరుస్తూ ఉన్నాడు. నిజంగానే ఇప్పుడు నా భర్త లేడు, నాకు ఆ వేదన ఉంది, దుఃఖం ఉంది, కానీ ఒకరోజు నేను వెళ్ళి తనను చూస్తాను, తనతో పాటు నేను ఉండగలుగుతాను. ఎందుకంటే జీవం అనే కృపావరంలో నీ భార్యలు పాలి భాగస్తులుగా ఉన్నారు. హల్లెలూయా. ఆ కృపావరంలో పాలి భాగస్తురాలుగా దేవుడు నన్ను చేశాడు కాబట్టి ఆ నిరీక్షణతో నేను ముందుకు వెళ్తూ ఉన్నానండి. ఇంకొక మాట చూపిస్తాను ప్రియులారా.
అదే కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం చూసాం కదా. 7వ అధ్యాయం 32వ వచనం చూసినట్లయితే ఏమంటుందంటే, ఈ వాగ్దానంతో దేవుడు నాతో మాట్లాడాడండి. నాకు ఎలా ధైర్యం వచ్చింది, ఎందుకంటే ప్రియులారా, నిజంగా సహజ సిద్ధంగా నేను చాలా భయస్తురాలి, చాలా పిరికి దానిని. నేను నలుగురిలో వెళ్ళి మాట్లాడడానికి కూడా నాకు శక్తి చాలదు. అటువంటి దాన్ని ఈరోజు ఒంటరిగా దేవుని పరిచర్య నా ఆత్మీయ బిడ్డలతో కలిసి, నా బిడ్డలతో కలిసి మేము పరిచర్య చేస్తున్నామంటే దానికి మొదటి రీజన్ ఏంటి? నా భర్త నాకు ఇచ్చిన ధైర్యము, నా భర్త నాకు ఇచ్చిన ప్రోత్సాహము, నాలో ఉన్న అభిషేకాన్ని అన్నిటిని ఆయన బయటకు తీసుకువచ్చాడండి. ఒక ధైర్యాన్ని నింపాడు కాబట్టి ఒక గొప్ప ధైర్యంతో ఈరోజు నేను ఈ సమాజంలో ముందుకు వెళ్తున్నాను. అయితే చూడండి, 7వ అధ్యాయం 32వ వచనంలో కొరింథీయులు రాసిన మొదటి పత్రికలో ఉంటుంది, పెండ్లి కానివాడు ప్రభుని ఎలాగూ సంతోష పెట్టగలనని ప్రభు విషయమైన కార్యముల గురించి చింతించుచున్నాడు. పెండ్లి కాని స్త్రీ అయినా, పెండ్లి కాని పురుషుడైనా మొట్టమొదటిగా దేని గురించి చింతిస్తారంటే ప్రభువుని గురించి ఆలోచిస్తారు. ప్రభు కార్యాలు ఎలా జరగాలి, నేను ఎలా ప్రభువుని సంతోష పెట్టగలను అని అంటాడు. అదే చూడండి, పెండ్లి అయిన వాడు భార్యను ఎలాగ సంతోష పెట్టగలను. ఎలా ఉంటుందండి? పెళ్లి కానప్పుడు మనం ఎలా ఉంటాం? దేవుణ్ణి ఎలా సంతోష పెట్టాలి, ఎలా స్తుతించాలి, ఎంతసేపు దేవుని సన్నిధిలో గడపాలి, ఇలాంటి ఆలోచనలు కలిగి ఉంటాము. అదే పెళ్ళైన వాళ్ళైతే తమ భార్యల్ని ఎలా సంతోష పెట్టాలి, తమ భర్తల్ని ఎలా సంతోష పెట్టాలని ఆలోచన చేస్తూ ఉంటారు. అయితే దేవుడు నాకు తిరిగి తన పూర్వ స్థితిని ఇచ్చాడండి. ఏమంటున్నాడంటే, అటువలనే పెండ్లి కాని స్త్రీ కన్యకయు తన శరీరమందు ఆత్మయందును పవిత్రాళ్ళ ఇండుటకు ప్రభు విషయమై కార్యముల గురించి చింతించుదురు కానీ పెండ్లైనది భర్తను ఎలాగో తిరిగి నా దేవుడు నాకు ఆ పూర్వస్థితిని ఇచ్చాడు. నా జీవిత కాలం అంతా, మిగిలిన జీవితం అంతా నా దేవుడిని నేను ఎలా సంతోషపెట్టగలము? మేము ఏ రోజు కూడా భార్యాభర్తలం ఏక మనసుతో ఉన్నా కానీ మేము ఎప్పుడు కూడా ప్రభు కంటే ఎవరిని ఎక్కువగా ప్రేమించింది లేదండి. కానీ నేను ఒకటే అనుకున్నాను, నా భర్తని నిద్రించిన వెంటనే నా పరిశుద్ధాత్మతో నాకు ఇచ్చిన ఆలోచన అంటే మరలా నన్ను ఒక పెండ్లి కాని స్త్రీగా మార్చివేశాడు. కాబట్టి నేను ప్రభుని సంతోషపెట్టేదానిగా, ప్రభువుని ఆనందపరిచేదానిగా, దేవుని పరిచర్యలో కొనసాగించబడేదానిగా నేను ఉండాలని ఆశపడుతూ ముందుకు సాగుతున్నాను. ఈ వాక్యం చేస్తున్న మీరు కూడా ప్రియులారా, ఎంత శ్రమలో ఉన్నారు, కష్టంలో ఉన్నారు, మీ భర్త మీకు దూరం అయిపోయిన పరిస్థితుల్లో, లేకపోతే వదిలివేసిన పరిస్థితుల్లో, లేకపోతే ఈ లోకాన్ని విడిచిపెట్టిపోయిన పరిస్థితుల్లో మీరు ఉన్నారేమో. దయచేసి దుఃఖపడద్దు, దయచేసి కన్నీరు కార్చొద్దు. మన ప్రభువు మనకు తోడుగా ఉన్నాడు. ఆయనతో కలుసుకుని వాడు ఏక ఆత్మ ఉన్నాడు. దేవుడు మన పక్షంగా ఉండగా మనకు విరోధి ఎవడండి? దయచేసి కృంగిపోవద్దు. మీ అందరి కోసము విడవబడిన దైవ సేవకురాంట్ల సదస్సు పెట్టాలనే ఆలోచన మేము కలిగి ఉన్నాం. మీ అందరి నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం. ఖచ్చితంగా ఆ రోజు మనం అందరం కలుసుకుందాం. ఈరోజు ఎందుకు మీ ముందుకు వచ్చానంటే, మరి దుఃఖపడతా ఉండొచ్చు, నేను కన్నీరు కార్చుకుంటూ ఉండొచ్చు, కానీ ఎంతమంది నిరీక్షణ లేక ఇంకా బాధపడుతూ ఉన్నారో, వేదన పడుతున్నారో వారి నిమిత్తం ఈరోజు నేను ఇక్కడికి రావడం జరిగిందండి. దయచేసి మన ప్రభువు మనకు తోడుగా ఉన్నాడు. ఎవ్వరు వేదన చెందొద్దు, ఎవ్వరు దుఃఖపడద్దండి. మీ కొరకు నేను ప్రార్థిస్తాను. నా కొరకు, మా పరిచర్య కొరకు, మా బిడ్డల కొరకు మీరు ప్రార్థించండి. ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రములు తండ్రి, స్తోత్రములు యేసయ్యా, మా పరిశుద్ధుడైన దేవానికి స్తోత్రములు. నాయన, జగత్పునాది వేయబడక మునిపే నీ అనాది సంకల్పంలో నా తండ్రి మమ్మల్ని ఏర్పరచుకున్నావయ్యా. మా తల్లి గర్భంలో మేము పిండంగా రూపింపక మునిపే నాయన మమ్మల్ని మీరు ఎరిగిన విధానాన్ని బట్టి స్తోత్రాలు. ఈరోజు నాయన అయ్యా, నన్ను నా భర్తను మీరు ఒకటిగా చేసిన దినము తండ్రి, నీకు స్తోత్రాలు. ఈరోజు నాయన ఎంతమంది వివాహ దినోత్సవాలు జరుపుకుంటున్నారో ప్రభు, ఎంతమంది తమ భర్తల్ని కోల్పోయి ఉన్నారో ప్రభు, వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా, వారిని ఆదరించండి అయ్యా, వారిని దర్శించండి అయ్యా, వారిని మీరు బలపరచండి అయ్యా, మీరే మీ కృపను అనుగ్రహించండి అయ్యా. నన్ను నడిపిస్తున్న దేవుడు నాయన, వారిని కూడా నడిపించండి ప్రభు అయ్యా. నీ కృపకు వారిని అప్పగిస్తున్నాను, మరి పరిచర్యను అప్పగిస్తున్నాను నాయన. ఏ శ్రమ గుండా, ఏ వేదన గుండా బిడ్డలు వెళ్తున్నారు నాయన, వారిని మీరు జ్ఞాపకం చేసుకుని సహాయం చేయండి అయ్యా. ఇన్ని సంవత్సరములు మా వైవాహిక జీవితాన్ని అయ్యా మీరు ఇచ్చిన కాపుదల భద్రతకు బట్టి స్తోత్రాలు. అయితే నా భర్త నీ అందు ఆనందిస్తుండగా నేను కూడా నా తండ్రి ఇక్కడ నీ సన్నిధిలో నేను ఆనందించేదానిగా నా తండ్రి, నీ పరిచర్యను కడ వరకు నేను కంప్లీట్ చేసే వ్యక్తిగా నాయన నన్ను, నా కుటుంబాన్ని, నా బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోమని మీరు ఇచ్చిన ఈ మంచి అవకాశాన్ని బట్టి మీకు స్తుతులు చెల్లించుకుంటూ యేసు ఉన్నత నామంలో మనవులు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.